మా బావమరిది కొడిముంజ శ్రీనివాస్కు అన్నవాహిక క్యాన్సర్ వచ్చింది. అన్నం అరగడంలో వామిటింగ్స్ అవ్వడము పునర్జన హాస్పిటల్ తెలుసుకొని ఇంటికి వచ్చి 4 నెలల సంది వాడుతుండు. ఎలాంటి నొప్పి గిట్ట ప్రాబ్లం ఏం లేదు. దీనివల్ల ఆయనకు ఆరోగ్యం మెరుగై ఉన్నది. ఫుడ్ గిట్ట జరం బాగానే తీసుకుంటున్నాడు. నమస్కారం. ఈ ఆయుర్వేద హాస్పిటల్ను ఆశ్రయించిన పేషెంట్లు వారి అనుభవాలు పంచుకోవడం జరిగింది. వారు చూసిన ఫలితం ఆధారంగా వారు ఏమంటున్నారంటే, నా పేరు బాసంపల్లి శ్రీనివాస్, కూకట్పల్లి ఆల్వెన్ కాలనీ నుంచి వచ్చాను. మా బావమరిది కొడిముంజ శ్రీనివాస్కు అన్నవాహిక క్యాన్సర్ వచ్చింది. అన్నం అరగడంలో వామిటింగ్స్ అవ్వడము అంటే ఆయన టైం టు టైం ఫుడ్ తీసుకోకపోవు. ఏవీ వర్క్ వెల్డింగ్ వర్క్ చేసేవారు. దానికి టైం టు టైం ఫుడ్ తీసుకోకపోవడం వలన, ఇంకోటి నాన్ వెజ్ తినడం, డ్రింక్ వలన రావచ్చని అనుకుంటున్నాను. ఈసోఫాగస్ అనేది ఒక హాలో ట్యూబ్, అన్నాశయం అంటాము తెలుగులో. ఏదైతే మన గొంతుని మన స్టమక్ని కనెక్ట్ చేస్తుందో దాన్ని ఈసోఫాగస్ అంటారు. ఈ ఈసోఫాగస్ పని ఏంటి? ఈ ఈసోఫాగస్ మనం ఎప్పుడైతే ఫుడ్ తీసుకుంటామో త్రూ మన మౌత్ ఈ ఈసోఫాగస్ నుంచి వెళ్ళి స్టమక్లోకి వెళ్ళి అది డైజెస్ట్ అవుతుంది. ఈ అన్నాశయానికి ఎప్పుడైతే ఏదైనా ఇబ్బంది కలుగుతుందో లోపల ఒక చిన్న లైనింగ్ ఉంటుంది. ఆ లైనింగ్లో ఉండే సెల్స్కి ఎప్పుడైతే ఇబ్బంది కలుగుతుందో అది క్యాన్సర్కి దారి తీస్తుంది. సో అది క్యాన్సర్గా మారినప్పుడు ఒక చిన్న లంప్ కానీ ఒక స్వెల్లింగ్ కానీ ఏర్పడుతుంది. ఎప్పుడైతే ఈ లంప్ అనేది పెరుగుతూ ఉంటుందో ఫుడ్ ఏదైతే సాలిడ్ ఫుడ్ తీసుకుంటామో అది లోపలికి వెళ్ళదు. ఇది అసిమ్టమాటిక్గా కూడా ఉంటుంది. చాలా మందిలో ఎందుకు నిర్లక్ష్యం చేస్తారంటే ఎక్కువగా సిమ్టమ్స్ వామిటింగే కదా, నాకు అప్పుడప్పుడు గ్యాసే కదా అని చాలామంది నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. కానీ అది కొన్నిసార్లు తెలియకుండానే మనకు క్యాన్సర్గా మారిపోతుంది. కరీంనగర్ హాస్పిటల్కి క్యాన్సర్ హాస్పిటల్కి పోయిండు. కీమోథెరపీ అవి రేడియేషన్ పెట్టించుకున్నాడు. అతను యూట్యూబ్లో చూసి వేరే ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకుని వచ్చిండు. వాళ్ళది ప్రాపర్ వేములవాడ పునర్జన హాస్పిటల్ తెలుసుకొని ఇంటికి వచ్చి 4 నెలల సంది వాడుతుండు. ఇప్పుడు దీనికి మనం ఎలా ట్రీట్ చేస్తాము? రసాయన ఆయుర్వేద అంటే ఏమిటి? రసాయన ఆయుర్వేద మేజర్గా వచ్చి దేని మీద ఫోకస్ చేస్తుంది? లాంగ్ లివిటీ, రిజ్యువినేటింగ్ థెరపీ అంటారు దీన్ని. ఇది ధాతువులకి చాలా ఉపయోగపడుతుంది. ఈ రసాయనం అనేది ధాతుస్ని ఎప్పుడైతే ఈ రసాయన థెరపీ వల్ల ధాతువులన్నీ పుష్టిగా అవుతాయో, ధాతుస్ అంటే ఏం లేదండి, 7 ధాతువులతో మేడై ఉంటుంది మన బాడీ. మేజర్గా వచ్చేసి రస, రక్త, మాంస, మజ్జ, అస్థి, శుక్ర ధాతుస్ ఉంటాయి. ఈ ధాతుస్ ఎప్పుడైతే పుష్టిగా ఉంటాయి, ఈచ్ ధాతులో ఒక డిఫరెంట్ ఫంక్షన్ ఉంటుంది. అన్ని సెల్స్తోనే మేడ్ అవుతాయి, బట్ ఈ సెల్ విల్ హ్యావ్ అ డిఫరెంట్ యాక్షన్. బట్ ఎప్పుడైతే ఈ సెల్ డిస్ఫంక్షన్ అవుతుందో దెన్ ఇట్ లీడ్స్ టు ఎ డిజీజ్. వెదర్ ఇట్ ఈస్ ఎ నార్మల్ ఇమ్యూనలాజికల్ డిజార్డరే అవ్వచ్చు, క్యాన్సరే అవ్వచ్చు, లేదు ఏదైనా ఇన్ఫెక్షన్సే అవ్వచ్చు, ఇట్ విల్ హ్యాపెన్. కాబట్టి ఈ ధాతుస్ని మనం ఎప్పుడైతే ఈ రసాయనంతో పుష్టిగా అంటే ధాతుస్లో ఉన్న సెల్స్ని యాక్టివ్ చేస్తామో, దానికి ఆ ఎనర్జీ ఉంటుందో, రిజ్యువినేటింగ్ ఎనర్జీ అని అనుకోండి, లేకపోతే ఇమ్యూనిటీ అని అనుకోండి, అది పెరుగుతుందో అప్పుడు మనకి రోగనిరోధక శక్తి అనేది చాలా పెరుగుతుంది. ఏదైతే మనం చెప్పుకుంటామో ఇమ్యూనిటీ అని, అది బాగుంటుంది. ఇమ్యూనిటీ బాగున్నప్పుడు అల్టిమేట్గా ఏ డిజీజ్ మన దగ్గరికి రాదండి. సో మన రసాయన థెరపీ ఇక్కడ మనం ఇచ్చేది అలాగే పేషెంట్స్కి ఉపయోగపడుతుంది. వాళ్ళ ఇమ్యూనిటీని పెంపొందించి ఏదైతే సెల్ డ్యామేజ్ క్రియేట్ చేస్తుందో ఆ సెల్ని కరెక్ట్ చేసుకుంటూ వస్తాము. సో అలా మనకి పునర్జనలో ఈ రసాయన థెరపీ అనేది ఉపయోగపడుతుంది. గత 4 నెలల నుంచి తీసుకుంటున్నాం ఇక్కడ. అంటే ఈ మెడిసిన్స్ వాడుతుంది కొంచెము కడుపులో మంట తగ్గడము, ఏమైనా ఫుడ్ ఏమైనా జావ కానీ పండ్ల రసం కానీ తీసుకుంటే మంచి డైజెషన్ అవుతుంది. ఎలాంటి నొప్పి గిట్ట ప్రాబ్లం ఏం లేదు. అప్పుడు ఏంటంటే మంచినీళ్ళు కూడా పోయేది కాకుండా చాలా ప్రాబ్లం ఫేస్ చేసిండు. దీనివల్ల ఆయనకు ఆరోగ్యం మెరుగై ఉన్నది. ఫుడ్ గిట్ట జరం బాగానే తీసుకుంటుండు. ఈ మెడిసిన్స్ వాడుతుంది. ఇప్పుడు కొంచెం జావా అటువంటివి తీసుకుంటుండు. చూశారు కదండి, వారి మాటల్లో ఉన్న ఆత్మవిశ్వాసమే ఆయుర్వేదం సాధించిన విజయం. ఇలాంటి మరెందరో జీవితాలలో ఆయుర్వేదం వెలుగులు నింపడానికి నిరంతరం కృషి చేస్తూనే ఉంటుంది. ధన్యవాదాలు. హ్యాపీగా ఉన్నాను, మంచిగా అనిపించింది, బెస్ట్ రిజల్ట్ ఉంది, చాలా బెటర్ అయిపోయింది, చాలా బెటర్ ఉంది, నాకు బాగానే ఉంది, నాకు బాగా అనిపిస్తుంది, బాగానే ఉందండి, మంచిగా ఉన్నాను, బాగున్నాను, మంచి రిజల్ట్స్ అనేది కనిపిస్తుంది, చాలా మంచిగా అనిపించింది. మా నాన్నగారు సంతోషంగా ఉన్నారు.